హలో ఫ్రెండ్స్, టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్లో భాగంగా మేజర్ న్యూస్ వచ్చేసి సోనీ 8K టీవీ, మోటరోలా రేజర్ 5G ఫోల్డబుల్ ఫోన్, ఇన్ఫినిక్స్ హాట్ 10, పిక్సెల్ 4a, శాంసంగ్ గెలాక్సీ S20 FE, పోకో C3, వివో V20, వివో X50e, హానర్ వాచ్ GS Pro, అమేజ్ ఫిట్ నియో, ఒప్పో A15, ఒప్పో A93, MI 10T అండ్ MI 10T Pro అండ్ OnePlus 8T. వీటికి సంబంధించిన న్యూస్ నేను ఈరోజు టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో కవర్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోని చూడడం ద్వారా కూడా మీరు ఫ్రీ మనీని ఎర్న్ చేయొచ్చు. ఇందుకోసం కార్డ్లోను అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడడం ద్వారా మీరు వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, వీడియో లాస్ట్లో మన ఛానల్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక ఈరోజు టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో ముందుగా న్యూస్ వచ్చేసి సోనీకి సంబంధించి. సోనీ కంపెనీ ఈరోజు ఇండియాలో Z8H మోడల్ పేరుతోటి 85 ఇంచ్ 8K టీవీని లాంచ్ చేసింది. దీని ప్రైస్ ఎంత ఉంటుందో ఎక్స్పెక్ట్ చేశారా? దీని ప్రైస్ ఓన్లీ 13,99,990 రూపీస్ మాత్రమే. సోనీ కంపెనీ నుండి ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ టీవీగా కూడా ఈ సోనీ Z85 85 ఇంచ్ 8K టీవీని చెప్పొచ్చు. ఇందులో హైలైట్స్ వచ్చేసి ఇది ఫుల్ యారే ఎల్ఈడి టీవీ, HDR కంటెంట్ సపోర్ట్, డాల్బీ విజన్ ఇలాంటి మేజర్ ఫీచర్స్తో పాటుగా ఇది లేటెస్ట్ ప్లే స్టేషన్ 5 సపోర్ట్తో కూడా వస్తుంది. ఇది ఈ రోజు నుండి అంటే అక్టోబర్ 5 నుండి సోనీ రీటైల్ స్టోర్స్, సోనీ ఆన్లైన్ స్టోర్ అయినటువంటి shop@se.com, మేజర్ ఎలక్ట్రానిక్స్ స్టోర్స్ అండ్ అదర్ ఈ కామర్స్ వెబ్సైట్స్లో కూడా ఈ 85 ఇంచ్ 8K ఎల్ఈడి టీవీ లభిస్తుంది. అయితే రీసెంట్గానే శాంసంగ్ అండ్ TCL కంపెనీస్ 8K టీవీస్ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేశాయి. ఇప్పుడు వీటికి పోటీగా సోనీ కంపెనీ కూడా 85 ఇంచ్ 8K టీవీని ఇండియాలో లాంచ్ చేసింది. ఇక ఈ సోనీ Z8H మోడల్ 85 ఇంచ్ స్క్రీన్ సైజ్, 7680x4320 పిక్సెల్స్ అల్ట్రా హెచ్డి రెజల్యూషన్తో LCD DLED బ్యాక్ లైట్ ప్యానల్తో వస్తుంది. ఈ సోనీ 8K టీవీ అనేది ఫుల్ యారే ఎల్ఈడి స్క్రీన్తో వస్తుంది. అంటే ఇది మైక్రో డిమ్మింగ్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే HDR కంటెంట్ సపోర్ట్, డాల్బీ విజన్ ఫార్మాట్ అండ్ డాల్బీ అట్మాస్ మల్టీ ఆడియో స్పీకర్ సిస్టమ్ ఈ ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఇది ఆండ్రాయిడ్ సర్టిఫైడ్ టీవీ. ఇందులో గూగుల్ ప్లే స్టోర్తో పాటుగా 5000 యాప్స్ వరకు అయితే సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇందులో గూగుల్ అసిస్టెంట్, ఎయిర్ప్లే 2 అండ్ క్రోమ్ కాస్ట్కి సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ సోనీ 85 ఇంచ్ 8K రెజల్యూషన్ టీవీ ప్రైస్ 13,99,990 రూపీస్గా ఉంది. ఇది అక్టోబర్ 5 నుండి అంటే ఈ రోజు నుండి ఇండియాలో సేల్లోకి వచ్చింది. ఇక టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో తర్వాత న్యూస్ వచ్చేసి మోటరోలాకి సంబంధించి. మోటరోలా కంపెనీ ఈరోజు ఇండియాలో మోటరోలా రేజర్ 5G ఫోల్డబుల్ని లాంచ్ చేసింది. దీని వీళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గా దీన్ని వీళ్ళు చాలా ఎక్కువ ప్రైస్తో తీసుకొచ్చారని చెప్పవచ్చు. దీన్ని గ్లోబల్గా అంటే లాస్ట్ ఇయర్ వీళ్ళు 1,03,000 ప్రైస్తో అయితే గ్లోబల్గా లాంచ్ చేశారు. బట్ ఈరోజు ఇండియాలో మాత్రం దీన్ని వీళ్ళు 1,25,000 ప్రైస్ అయితే లాంచ్ చేశారు. చాలా ఎక్కువ ప్రైస్తో తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇది ఈ అక్టోబర్ 12వ తారీఖు నుండి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి రాబోతుంది. ఈ మోటరోలా రేజర్ 5G ఫోల్డబుల్ ఫోన్ స్పెసిఫికేషన్ చూస్తే ఇది 6.2 ఇంచ్ ప్లాస్టిక్ OLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇందులో సెకండరీ డిస్ప్లే వచ్చేసి 2.7 ఇంచ్ OLED డిస్ప్లేగా ఉంటుంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ని యూజ్ చేశారు. దీంట్లో 620 GPU ఉంటుంది. ఇది ఓన్లీ 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో సింగిల్ వేరియంట్గా లాంచ్ అయింది. ఈ మోటరోలా రేజర్ 5G ఫోల్డబుల్ ఫోన్లో 2 కెమెరాస్ ఉన్నాయి. ఇందులో ప్రైమరీ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుంది. ఇది f1.7 అపర్చర్తో వస్తుంది అనమాట. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. అలాగే 20 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంటుంది. ఇది f2.2 అపర్చర్తో వస్తుంది. అలాగే ఇందులో 20 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంటుంది. ఇది f2.2 అపర్చర్తో వస్తుంది. ఇది 5G అండ్ 4G నెట్వర్క్ సపోర్ట్, Wi-Fi 5, NFC అండ్ USB Type-C పోర్ట్ ఈ ఫీచర్స్ ఉంటాయి. అలాగే రేర్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఈ మోటరోలా రేజర్ 5G ఫోల్డబుల్ ఫోన్లో 2800 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ మోటరోలా రేజర్ 5G ఫోల్డబుల్ ఫోన్ ప్రైస్ వచ్చేసి 1,24,399గా ఉంది. ఇది ఈ అక్టోబర్ 12 నుండి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ ఫోన్ లాంచ్ అవుతున్నందువల్ల వీళ్ళు ఇంతకంటే ముందు లాంచ్ చేసిన మోటరోలా రేజర్ ఫోన్ యొక్క ప్రైస్ అయితే తగ్గించారు. దీని ప్రైస్ వచ్చేసి కరెంట్గా 94,399గా ఉంది. ఒకవేళ మీరు ఫోల్డబుల్ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే 1,00,000 రూపీస్లో మీరు తీసుకోవాలనుకుంటున్నట్లయితే మీరు ఈ మోటరోలా రేజర్ ఫోన్ని తీసుకోవచ్చు. ఇక టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో తర్వాత న్యూస్ వచ్చేసి ఇన్ఫినిక్స్కి సంబంధించి.
ఇన్ఫినిక్స్ కంపెనీ ఈరోజు ఇండియాలో ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్ అయితే లాంచ్ చేసింది. దీన్ని వీళ్ళు మంచి స్పెసిఫికేషన్స్ అండ్ అగ్రెసివ్ ప్రైస్తో లాంచ్ చేశారని చెప్పొచ్చు. ఇది ఈ అక్టోబర్ 16 నుండి, అంటే మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్ స్టార్ట్ అవుతుంది కదా, అక్టోబర్ 16వ తారీఖు నాడు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఈ ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్ అయితే ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వస్తుంది. ఈ మొబైల్ని వీళ్ళు 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో సింగిల్ వేరియంట్గా మాత్రమే లాంచ్ చేశారు. ఈ ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తే దీన్ని వీళ్ళు రియల్మీ కంపెనీ లాంచ్ చేసినటువంటి రియల్మీ C3 మొబైల్కి పోటీగా తీసుకొచ్చారని అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో వీళ్ళు రియల్మీ C3లో ఏదైతే ప్రాసెసర్ యూజ్ చేశారో మీడియాటెక్ హీలో G70 ప్రాసెసర్, అదే ప్రాసెసర్ని ఈ ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్లో కూడా యూజ్ చేశారు. అలాగే సేమ్ ప్రైస్ బ్రాకెట్లో తీసుకొచ్చారు, అంటే 10,000 ప్రైస్లో తీసుకొచ్చారు. కాబట్టి రియల్మీ C3కి వీళ్ళు పోటీగా తీసుకొచ్చారని అర్థమవుతుంది. ఇక దీని స్పెసిఫికేషన్ చూస్తే ఈ ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్ 6.78 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే 20.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఇందులో వీళ్ళు మీడియాటెక్ హీలో G70 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ARM Mali G52 GPUతో వస్తుంది. ఇందులో 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంటుంది. వీళ్ళు ట్రిపుల్ స్లాట్ ప్రొవైడ్ చేశారు. దీంతో మనం 8 2 సిమ్ కార్డ్స్, 1 మైక్రో SD కార్డ్ని అయితే మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. మైక్రో SD కార్డ్ను ఉపయోగించి మనం 256GB దాకా మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందులో Android 10 వాయిస్, 5200 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. కాబట్టి వీళ్ళు Type-C పోర్ట్ని యూజ్ చేయలేదు, ఓన్లీ మైక్రో USBని మాత్రమే యూజ్ చేశారు. ఇందులో 3.5mm జాక్, డ్యూయల్ 4GB VoLTE అండ్ రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్ని వీళ్ళు 9,399 ప్రైస్ తోటి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ సందర్భంగా అక్టోబర్ 16వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి దీన్ని సేల్లోకి తీసుకొస్తున్నారు. ఇక టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో తర్వాత న్యూస్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 4a సంబంధించి గూగుల్ కంపెనీ పిక్సెల్ 4a మొబైల్ని ఈ అక్టోబర్ 17న ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లుగా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దీన్ని వీళ్ళు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో తీసుకురాబోతున్నారు. దీని ప్రైస్ గ్లోబల్గా దీన్ని వీళ్ళు 27,000కి అయితే లాంచ్ చేశారు. బట్ దీన్ని ఇండియాకి మాత్రం వీళ్ళు 30,000కి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇక దీని స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ లీక్ అయ్యాయి. ఈ గూగుల్ పిక్సెల్ 4a మొబైల్ 5.81 ఇంచ్ ఫుల్ HD+ OLED డిస్ప్లే, 19.5:9 ఆస్పెక్ట్ రేషియో, 443 ppi పిక్సెల్ డెన్సిటీ అండ్ HDR సపోర్ట్తో వస్తుంది. ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్, ఇది LPDDR4X 6GB అండ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. కాకపోతే స్టోరేజ్ ఎక్స్పాన్షన్ అయితే ఇందులో లేదు. అండ్ అలాగే ఈ గూగుల్ పిక్సెల్ 4a మొబైల్ అనేది రేర్ 12 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరాతో వస్తుంది. దీని అపాచర్ f1.7గా ఉంటుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంటుంది. ఇక ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. దీని అపాచర్ f2.0గా ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ అండ్ రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఈ గూగుల్ పిక్సెల్ 4a మొబైల్ అక్టోబర్ 17న ఇండియాలో లాంచ్ కాబోతుంది. దీని ప్రైస్ అరౌండ్ 25,000 నుంచి 30,000 దాకా ఉండే ఛాన్స్ ఉంది. మేబీ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ సందర్భంగా ఇది అక్టోబర్ 17th రోజే ఇండియాలో సేల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో తర్వాత న్యూస్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ S20 FEకి సంబంధించి శాంసంగ్ తమ లేటెస్ట్ గెలాక్సీ S20 FEని రేపు అంటే అక్టోబర్ 6న ఇండియాలో లాంచ్ చేయబోతుంది. దీని వీళ్ళు గ్లోబల్గా 5G నెట్వర్క్ సపోర్ట్తో తీసుకొచ్చారు. బట్ ఇండియాకి మాత్రం వీళ్ళు ఓన్లీ 4G నెట్వర్క్ సపోర్ట్తో తీసుకొస్తున్నారు. గ్లోబల్గా దీన్ని వీళ్ళు 51,000 ప్రైస్తో లాంచ్ చేశారు. బట్ ఇండియాకి మాత్రం దీన్ని వీళ్ళు మేబీ అరౌండ్ 30,000లో తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఈ శాంసంగ్ గెలాక్సీ S20 FE మొబైల్ 6.5 ఇంచ్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 20:9 ఆస్పెక్ట్ రేషియో అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో ప్రొటెక్ట్ చేశారు. ఇందులో వీళ్ళు ఎప్పటిలాగానే Exynos 990 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. అయితే స్టోరేజ్ ఎక్స్పాన్షన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. ఈ శాంసంగ్ గెలాక్సీ S20 FE మొబైల్ రేర్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో 12 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f1.8 అండ్ మరొక 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అండ్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉంటుంది. ఇక ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ f2.0. ఇందులో Android 10 వాయిస్, 4500 mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇందులో USB Type-C పోర్ట్, 4G LTE, NFC అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఈ శాంసంగ్ గెలాక్సీ S20 FE మొబైల్ని గ్లోబల్గా 5G నెట్వర్క్ సపోర్ట్ తోటి 52,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 52,000 ప్రైస్ అయితే తీసుకొచ్చారు. బట్ దీన్ని వీళ్ళు ఇప్పుడు 4G నెట్వర్క్ సపోర్ట్తో తీసుకొస్తున్నారు కాబట్టి మేబీ అరౌండ్ 30,000లో తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఈ శాంసంగ్ గెలాక్సీ S20 FE మొబైల్ని శాంసంగ్ ఏ ప్రైస్తో అండ్ ఏ స్పెసిఫికేషన్స్తో తీసుకొస్తుందో మనకి అక్టోబర్ 6 అంటే రేపే తెలుస్తుంది. ఇక టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో తర్వాత న్యూస్ వచ్చేసి పోకో C3కి సంబంధించి
పోకో కంపెనీ రేపు ఇండియాలో పోకో C3 మొబైల్ని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి. దీని ప్రైస్ అరౌండ్ 10,000 నుంచి 11,000 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. అయితే రెడ్మీ కంపెనీ ఆల్రెడీ మలేషియాలో లాంచ్ చేసిన రెడ్మీ 9C మొబైల్ని ఇప్పుడు వీళ్ళు ఇండియాకి పోకో C3 మొబైల్ పేరుతో తీసుకొస్తున్నట్లుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ పోకో C3 మొబైల్ని రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఇది ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వస్తుంది. ఈ పోకో C3 మొబైల్ ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్ చూస్తే ఇది 6.53 ఇంచ్ HD+ LCD డిస్ప్లే, మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్, 4GB ర్యామ్, ఇంటర్నల్ మెమరీ ఎగ్జాక్ట్గా తెలియదు కానీ అప్ టు 512GB వరకు మెమరీ ఎక్స్పాన్షన్ సపోర్ట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ పోకో C3 మొబైల్ ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్ చూస్తే ఇది 6.53 ఇంచ్ HD+ LCD డిస్ప్లే, మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్, 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, మెమరీ ఎక్స్పాన్షన్ అప్ టు 512GBగా తెలుస్తుంది. అండ్ రేట్స్ అయినా 13 మెగాపిక్సెల్తో ట్రిపుల్ కెమెరా, Android 10 వాయిస్, 5000 mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్తో ఈ పోకో C3 మొబైల్ రాబోతుంది. చూడాలి మరి ఈ పోకో C3 మొబైల్ని ఏ స్పెసిఫికేషన్స్ అండ్ ఏ ప్రైస్ తీసుకొస్తారో మనకి రేపు మధ్యాహ్నం తెలుస్తుంది. ఇక టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో తర్వాత న్యూస్ వచ్చేసి వివోకి సంబంధించి వివో కంపెనీ త్వరలోనే ఇండియాలో V20 పేరుతో ఒక మొబైల్ని లాంచ్ చేయబోతున్నట్లుగా మనకి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వివో V20 మొబైల్ని 4000 mAh బ్యాటరీ అండ్ 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ వివో V20 మొబైల్ 6.44 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, రేట్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉంటుంది. ఇక ఫ్రంట్ 44 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉండబోతున్నట్లుగా రూమర్స్ ద్వారా తెలుస్తుంది. మనకు తెలిసిందే వివో అంటే కెమెరాకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుందని. ఇందులో Android 11 వాయిస్, 4000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ వివో V20 మొబైల్ రాబోతుంది. చూడాలి మరి వివో కంపెనీ ఈ వివో V20 మొబైల్ని ఎప్పుడు అండ్ ఏ స్పెసిఫికేషన్స్ అండ్ ఏ ప్రైస్, అంటే మేబీ వివో అంటే మనకి 25,000 ప్రైస్ బ్రాకెట్ అయితే ఉంటుంది. దాదాపుగా ఈ వివో V20 మొబైల్ వీళ్ళు 25,000 ప్రైస్ బ్రాకెట్లో అయితే లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక తర్వాత న్యూస్ కూడా వివోకి సంబంధించి వివో కంపెనీ రీసెంట్గా తైవాన్లో వివో X50e 5G మొబైల్ని లాంచ్ చేసింది. దీన్ని వీళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ అండ్ 8GB ర్యామ్తో లాంచ్ చేశారు. వివో కంపెనీ ఇండియాలో ఆల్రెడీ X50 సిరీస్తో 2 మొబైల్స్ని లాంచ్ చేసింది. మేబీ వీళ్ళు X50e 5G మొబైల్ని కూడా ఇండియాకి తీసుకొస్తారో లేదనేది మనకి త్వరలోనే తెలుస్తుంది. ఇక టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో తర్వాత న్యూస్ వచ్చేసి హానర్కి సంబంధించి హానర్ కంపెనీ ఈ అక్టోబర్ 8న ఇండియాలో హానర్ వాచ్ GS Pro పేరుతో ఒక స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేయబోతుంది. దీంతో పాటుగా వీళ్ళు ఒక ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ కూడా లాంచ్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ హానర్ వాచ్ GS Proని ఆల్రెడీ యూరోప్లో లాంచ్ చేశారు. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా దీని ప్రైస్ 22,000 ఉండే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఈ ప్రైస్ తోటే ఈ హానర్ వాచ్ GS Proని కూడా ఇండియాకి తీసుకొస్తారా లేదనేది మనకి అక్టోబర్ 8న తెలుస్తుంది. ఈ హానర్ వాచ్ GS Pro 1.39 ఇంచ్ AMOLED డిస్ప్లే, హై సిలికాన్ కిరీన్ ప్రాసెసర్, 4GB ఇంటర్నల్ స్టోరేజ్తో 25 డేస్ ఆఫ్ బ్యాటరీ లైఫ్తో వస్తుంది. అలాగే దీంతో పాటుగా వీళ్ళు ఒక ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ని కూడా తీసుకొస్తారని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ హానర్ వాచ్ GS Proని వీళ్ళు ఏ ప్రైస్ తీసుకొస్తారో మనకి అక్టోబర్ 8న తెలుస్తుంది. ఇక టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో తర్వాత న్యూస్ వచ్చేసి అమేజ్ఫిట్కి సంబంధించి అమేజ్ఫిట్ కంపెనీ రీసెంట్గా ఇండియాలో అమేజ్ఫిట్ నియో పేరుతో ఒక స్మార్ట్ వాచ్ని లాంచ్ చేసింది. దీన్ని వీళ్ళు 28 డేస్ ఆఫ్ బ్యాటరీ లైఫ్తో ఇండియాలో లాంచ్ చేశారు. దీని ప్రైస్ 2,500 రూపీస్గా ఉంది. ఇది అక్టోబర్ 1 నుండి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వచ్చింది. ఇక టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో తర్వాత న్యూస్ వచ్చేసి ఒప్పో A15కి సంబంధించి ఒప్పో కంపెనీ త్వరలోనే A15 పేరుతో ఒక మొబైల్ని ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లుగా అమెజాన్ వెబ్సైట్ ద్వారా తెలుస్తుంది. ఈ ఒప్పో A15 మొబైల్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు కానీ ఇందులో 4230 mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అరౌండ్ దీని ప్రైస్ 15,000 నుంచి 20,000 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఒప్పో కంపెనీ ఈ A15 మొబైల్ని ఎప్పుడు ఏ స్పెసిఫికేషన్స్ అండ్ ఏ ప్రైస్ తీసుకురాబోతుందో మనకి త్వరలోనే తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ కూడా ఒప్పోకి సంబంధించి ఒప్పో తమ A93 మొబైల్ని అక్టోబర్ 6 నాడు అంటే రేపు మలేషియాలో లాంచ్ చేయబోతున్నట్లుగా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఆల్రెడీ వీళ్ళు లాంచ్ చేసిన F17 Pro మొబైల్ని ఇప్పుడు వీళ్ళు A93 మొబైల్గా మలేషియాలో లాంచ్ చేయబోతున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక దీని స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది 6.43 ఇంచ్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో P95 ప్రాసెసర్, రేర్ సైడ్న 48 మెగాపిక్సెల్తో క్వాడ్ కెమెరా, ఫ్రంట్ సైడ్న 16 and 2 మెగాపిక్సెల్తో డ్యువల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో Android 10 వాయిస్, 4015 mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఈ రోజు టెక్ న్యూస్ తెలుగు ఎపిసోడ్లో ఫైనల్ న్యూస్ వచ్చేసి OnePlus కంపెనీకి సంబంధించి OnePlus నుండి త్వరలో రాబోతున్న OnePlus 8T మొబైల్కి సంబంధించిన
ఫ్రంట్ కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు బయటకు వచ్చాయి. ఇప్పటిదాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ OnePlus 80T మొబైల్ 6.55 ఇంచ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్తో, Qualcomm Snapdragon 865 ప్రాసెసర్, అప్ టు 12 GB ర్యామ్ అండ్ 256 GB స్టోరేజ్తో రాబోతున్నట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి OnePlus కంపెనీ ఈ OnePlus 80T మొబైల్ని ఏ స్పెసిఫికేషన్స్ అండ్ ఏ ప్రైస్ తీసుకొస్తుందో మనకి ముందు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఫ్రెండ్స్, లాస్ట్లో ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను చెప్పాను కదా. రీసెంట్గా మన ఛానల్లో కనెక్ట్ చేసిన గివ్అవేకి సంబంధించి రియల్మీ బడ్స్ క్యూ అండ్ రెడ్మీ వైడ్ ఇయర్ ఫోన్స్ కదా. రియల్మీ బడ్స్కి విన్నర్ వచ్చేసి వరుణ్ కృష్ణ, హైదరాబాద్ కదా. వారికి ఈరోజు నేను ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా పోస్ట్ అయితే చేశాను. వరుణ్ కృష్ణ, మీరు మన ఛానల్ టెక్స్పారో 1 ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అయినట్లయితే సో ఈ స్లిప్ ఫోటో అయితే మీకు పంపిస్తాను. మీరు ఇది రిఫరెన్స్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనోజ్ ఎర్రజర్ల రెడ్మీ వైడ్ ఇయర్ ఫోన్స్ విన్నర్ కదా, ఆయన కూడా ఈరోజు నేను ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా పంపించాను. సో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ద్వారా అతనికి అకౌంట్ ద్వారా అయితే పంపించాను అనమాట. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదైతే మన మనీ ప్రైస్ ఉంటుంది కదా, సో డైలీ వెబ్సైట్లో ఎంటర్ చేసాక అక్కడ వెబ్సైట్ ఈమెయిల్ అని ఉంటుంది కదా, ఈమెయిల్ అనే దగ్గర మీరు మీ యూపీఐ ఐడిని ఎంటర్ చేయండి. యూపీఐ ఐడి అంటే ఓన్లీ ఫోన్ నెంబర్ రాసే వదిలేదనమాట. ఫోన్ నెంబర్ తర్వాత @YBL ఉంటుందా, OX SBI ఉంటుందా, ఏముంటుందో అది మొత్తం కంప్లీట్గా రాయండి అనమాట. సో అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో అది మాత్రం అలా వదిలేదు, అది ఈమెయిల్ కాదు. ఆ ప్లేస్లో మీరు ఖచ్చితంగా యూపీఐ కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్. జై హింద్.